Hello students, welcome to ACE Online. Let us today focus on Article 124. See, Article 124 lone you have appointment of the judges and also removal of the judges. ఇంకో విషయం చెప్పాలి అని అంటే the judges of Supreme Court and High Court ఒకే విధంగా అపాయింట్ అవుతారు, ఒకే విధంగా రిమూవ్ అవుతారు. ఒకే విధంగా అంటే దే ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్, రిమూవ్డ్ ఆల్సో బై ది ప్రెసిడెంట్, బట్ కొద్దిగా చేంజ్ ఉంటుంది. అదేంటో కూడా చూసేద్దాం. బట్ కాన్సెప్ట్ మాత్రం ఆల్మోస్ట్ ఒకటే. సో ఇక్కడ సుప్రీంకోర్టు అయినా కూడా హైకోర్టు జడ్జీలకు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి అది కూడా డిస్కస్ చేసేద్దాం. సరే, సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జిలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీ అందరికి ఒక సిజేఐ గురించి ఒక మాట చెప్తా. ఫస్ట్ సిజేఐ గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తి అని అంటారు ఇతన్ని. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తి. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈస్ ది సీనియర్ మోస్ట్ జడ్జ్ ఇన్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టులో ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటారో ఈజ్ కాల్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాని న్యాయమూర్తి. అన్ని జడ్జిలతో పోలిస్తే ఇతనికి కూడా ఈక్వల్ పవర్సే ఉంటాయి. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ అమాంగ్ ది ఈక్వల్, బట్ ఈజ్ అ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్. అంటే ఫస్ట్ పర్సన్ టు గెట్ రిటైర్డ్ అనమాట. అంటే ద ఫస్ట్ పర్సన్ టు గెట్ రిటైర్డ్ ఈజ్ కాల్డ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 65 సంవత్సరాలు నిండుతున్నాయి కాబట్టి ఇతనికి ఆ పదవిలో కూర్చోబెట్టి ఇంకా పో అని అంటారు అనమాట ఇండైరెక్ట్గా. బట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి 2 యూనిక్ ఫంక్షన్స్ ఉంటాయి. దెర్ ఆర్ 2 యూనిక్ ఫంక్షన్స్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఫర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 1, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ కాల్డ్ రోస్టర్ ఆఫ్ రోల్స్. ఈజ్ కాల్డ్ రోస్టర్ ఆఫ్ రోల్స్. He is called roster of rolls. What is the meaning of this? Chief Justice of India ni roster of rolls అని ఎందుకు అంటారు? Because Chief Justice of India decides the cause list. Cause list every day. ఏ జడ్జి దగ్గర ఏ కేసు వెళ్ళాలి, ఏ జడ్జి ఏ కేసు చూడాలి, ఏ కేసు ఏ జడ్జి దగ్గరే ఉండాలి, ఆ కోర్టు డిసైడ్ చేసేది అతనే. అమ్మా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ఇంకా 33 జడ్జిలు ఉన్నారు. 33 + 1 టోటల్ 34. రైట్? ఇలా జడ్జిలని పెంచే అధికారము పార్లమెంటు చట్టం ద్వారా చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. The Supreme Court judges can be increased by a law made in the Parliament according to Article 124. Article 124 ప్రకారంగా సుప్రీం కోర్టు జడ్జిలను పెంచాలి అని అంటే పార్లమెంట్ చట్టం ద్వారా పెంచవచ్చు. సో ఈ 34 జడ్జిలలో ఈ 34 జడ్జెస్లో ద సీనియర్ మోస్ట్ జడ్జ్ అనేవాడిని సిజేఐ అని అంటారు. ఈ 33 జడ్జిలకి ఏదైతే ఏ కేసు వెళ్ళాలి అని డిసైడ్ చేసే అధికారము ఈ ప్రధాన న్యాయమూర్తికే ఉంటుంది. దట్ ఈజ్ యువర్ కాజ్ లిస్ట్. అందుకే ఈజ్ కాల్డ్ రోస్టర్ ఆఫ్ రోల్స్ అని అంటారు. అదే కాదండి, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆల్సో డిసైడ్ ద బెంచ్ ఫర్ జడ్జెస్. Now what is the meaning of bench for judges? మీరు విన్నారా ఎప్పుడైనా? 5 జడ్జెస్ బెంచ్, 7 జడ్జెస్ బెంచ్, 11 జడ్జెస్ బెంచ్, 13 జడ్జెస్ బెంచ్, కేశవానంద భారతి కేసు 2 జడ్జెస్ బెంచ్. అంటే ఏదైనా ఒక మ్యాటర్ని డిసైడ్ చేయాలి అంటే అది చాలా ముఖ్యమైన మ్యాటర్ అనుకోండి. అలాంటి ముఖ్యమైన మ్యాటర్ని అంశాలను సమీక్షించాలంటే ఒక్క జడ్జి వల్ల కానప్పుడు అలాంటి ఏదైనా ప్రాముఖ్యమైన కేసులుంటే 5 మంది, 3 మంది, 2, 7, 9 మంది అలా కూర్చొని దాని మీద డిసైడ్ చేస్తారు. ఎలా డిసైడ్ చేస్తారు? ఆడ్ మెంబర్సే కూర్చుంటారు జనరల్గా. ఆడ్ మెంబర్స్లో సపోజ్ 7 మెంబర్స్ అనుకోండి, 4 మెంబర్స్ ఒకవైపు, 3 మెంబర్స్ ఒకవైపు. అంటే 4 మెంబర్స్ చెప్పిందే ఇక్కడ న్యాయం అనమాట. అలా న్యాయాన్ని ఇస్తారు. అసలు ఏ కేసులకి ఈ బెంచ్ ఉండాలి, ఏ జడ్జిలు కూర్చోవాలి, మరియు ఎన్ని జడ్జిలు కూర్చోవాలి, ఇది డిసైడ్ చేసేది సిజేఐ.
అయితే ఇక్కడ 2 విషయాలు గమనించుకోవాలి. 1, ఈ జడ్జెస్ బెంచ్ అనేది మినిమం 2 ఉండాలి, తర్వాత మ్యాక్సిమం ఆడ్ నెంబర్స్. మినిమం 2 ఉండాలి. 7, 9, 11, 13, 15 ఇలా ఉంటుంది. అంటే దిస్ ఈస్ ద క్రైటీరియా. మినిమం 2, తర్వాత ఆడ్ నెంబర్స్. అయితే ఇఫ్ ఎ మ్యాటర్ ఈజ్ లింక్డ్ టు కాన్స్టిట్యూషనల్ థింగ్, రాజ్యాంగానికి సంబంధించిన విషయం ఉంటే ద మినిమం జడ్జెస్ ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ బెంచ్ విల్ బి 5. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి. ద మినిమం జడ్జెస్ ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ బెంచ్ విల్ బి 5. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. సో ఇది రోస్టర్ ఆఫ్ రూల్స్ అంటారు, బెంచెస్ అనమాట. ఇది జడ్జెస్ బెంచెస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సార్ జ్యుడిషియరీ ఆర్టీఏ కిందికి వస్తారా అని అడుగుతారు చాలామంది. సమాచార హక్కు చట్టం కిందికి వస్తుందా లేదా అని అడుగుతారు. న్యాయ వ్యవస్థ యాజ్ ఎ హోల్, అంటే న్యాయ వ్యవస్థ, న్యాయాన్ని కాపాడే వ్యవస్థ ఆ వైపు రాదండి. కానీ న్యాయ వ్యవస్థకి ఇంకో రోల్ కూడా ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ రోల్. ఈ సిజిఏ చూసుకుంటాడు దాన్ని కూడా, అడ్మినిస్ట్రేటివ్ రోల్. అంటే ఏంటి? సుప్రీంకోర్టులో ఆఫీసర్లని అపాయింట్ చేయడము, సుప్రీంకోర్టులో ఎవరైనా సెక్షన్ ఆఫీసర్లు ఉంటారు, లేదా ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడము, ఇది అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో ఈ అడ్మినిస్ట్రేషన్ వైపు ఉన్నది మొత్తం కూడాను ఆర్టీఏ కిందకి వస్తుంది. అంటే సిజిఐ పొజిషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్టీఏ, బట్ నాట్ జ్యుడిషియల్ పార్ట్, ద అడ్మినిస్ట్రేటివ్ పార్ట్. నౌ లుక్ ఎట్ దిస్. సో ఇప్పుడు మనము అపాయింట్మెంట్ అండ్ రిమూవల్ ఆఫ్ ది జడ్జెస్లో మనం ఫస్ట్ ఆర్టికల్ 124ని డీకోడ్ చేద్దాం, టోటల్గా డీకోడ్ చేద్దాం. ఇగోండి ఆర్టికల్ 124 ఏం చెప్తున్నో వినండి. ఫస్ట్ చాలా జాగ్రత్తగా వినాలి, ఇది ఇంపార్టెంట్. ఎగ్జామ్కి క్వశ్చన్స్ వస్తే దీంట్లోకించి వస్తాయి. ఆర్టికల్ 124 టాక్స్ అబౌట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. రైట్, ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. జనవరి 28, 1950. జనవరి 28, 1950 రోజున ఇది ఎస్టాబ్లిష్ అయింది. నౌ లుక్ ఎట్ దిస్. ఆర్టికల్ 124 క్లాజ్ 1 ఏం చెప్తుంది ఇక్కడ? దేర్ షెల్ బి ఎ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కన్సిస్టింగ్ ఆఫ్ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ అంటిల్ పార్లమెంట్ మే బై లా డిసైడ్ ప్రిస్క్రైబ్డ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 7 జడ్జెస్. ఇక్కడ మనకి 3 విషయాలండి. ఒకటి, ఆర్టికల్ 124 క్లాజ్ 1 దేర్ షెల్ బి ఎ సుప్రీం కోర్ట్. ఈ సుప్రీం కోర్ట్కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ఇంకో 7 జడ్జిలు ఉండాలి. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య ఎంత అంటే 8. ఈ 8 కాస్త పెంచే అధికారము ఎవరికి ఇచ్చారు? పార్లమెంట్ చట్టం ద్వారా చేయరు. పార్లమెంట్ చట్టం ద్వారా, పార్లమెంట్ బై లా కెన్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్. సో అన్లెస్ అంటిల్ ఆర్ పార్లమెంట్ డిసైడ్ అని ఉంది అక్కడ, అని మ్యాటర్. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్ అండి. చలో ఇది చూడాలి మీరుగా. ఎస్, సో ఆర్టికల్ 124 క్లాస్ 1లో ఏముంది? సుప్రీంకోర్టు ఉండాలి, జడ్జిలు ఉండాలి. మరి జడ్జిలను ఎవరు అపాయింట్ చేస్తారు? ఆర్టికల్ 124 క్లాస్ 2. అమ్మ జాగ్రత్తగా వినండి, దీని గురించి మనం డిస్కస్ చేయాలి. ఎవ్రీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ షెల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. బాగుంది, ప్రెసిడెంట్. బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్ ఆఫ్టర్ కన్సల్టింగ్ which such other judges of Supreme Court and High Court in the states as the president may deem necessary for the purpose and shall hold office till the age of 65 years. Okay, provided that in case of the appointment of the judge other than chief justice, the chief justice of India shall be consulted. సరే, ఇవన్నీ పక్కన పెట్టిద్దాం, ఈ తర్వాత చూసిద్దాం. అసలు ముందు ఆర్టికల్ 124 క్లాస్ 2లో ఏముందో చూద్దాం. ఏముంది? సిజే ఉంటాడు. సిజే ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ కన్సల్టింగ్ such other judges of సుప్రీం కోర్ట్ మరియు హైకోర్ట్ అని ఉంది కదా. ఇంకో పాయింట్ ఏమని రాస్తుంది? రెండో పాయింట్ ఏంటి?
అదర్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ షెల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ కన్సల్టింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సరే, ఇదే రాస్తుంది, ఇంకేం లేదు అక్కడ. ఇవి రెండే రాస్తున్నాయి. అయితే వీళ్ళ ఏజ్ అంటే వీళ్ళు ఎప్పటి వరకు ఉంటారు? 65 సంవత్సరాలు వచ్చే వరకు ఉండాలి. టిల్ దే అటైన్ ది ఏజ్ ఆఫ్ 65 years వాళ్ళు ఉండాలి అని ఉంది. సరే, అదే రిటైర్మెంట్ ఏజ్, అది పక్కన పెట్టేసేయండి. ఒకసారి వినండి. ఇప్పుడు ఆర్టికల్ 124 క్లాస్ 2లో ఎన్ని ఫ్లాస్ ఉన్నాయి చూడండి. పాయింట్ నెంబర్ 1, మన అందరికీ తెలుసు, సుప్రీంకోర్టు జడ్జి ప్రధాన న్యాయమూర్తితో పాటు వేరే ఇతర జడ్జిలను అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. ఓకే, క్లారిటీ. కానీ ప్రెసిడెంట్ ఇలా అపాయింట్ చేసేటప్పుడు వేరే ఎవరినో కన్సల్ట్ చేయాలని రాస్తుంది. మరి ఇది కంపల్సరీయా తెలియదు. ఎక్కడ రాస్తుందో సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలని రాస్తుందా? పోనీ కన్సల్ట్ చేశారండి, వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏదో చెప్పారు, మరి వాళ్ళది కాదని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా డెసిషన్ తీసుకొచ్చా? తెలియదు. వాళ్ళదే ఖచ్చితంగా వినాలా? తెలీదు. కన్సల్టేషన్ కంపల్సరీగా తెలీదు. ఈ కన్సల్టేషన్ బైండింగ్గా తెలీదు. 2 క్వశ్చన్ మార్కులు పక్కన పెట్టేయండి. 3వ క్వశ్చన్ మార్క్ చూడండి. సీజేని అపాయింట్ చేయాలనుకుంటున్నారు. ఏంటి సీజే యొక్క అర్హత ఏంటి? యు సెడ్ యు వాంట్ టు అపాయింట్ ఎ సీజే, బట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా సుప్రీంకోర్టులో ఒక జడ్జితో అందరి జడ్జిలతో సమానమేగా. మరి అందరి జడ్జిలతో సమానమైన సీజేని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం అర్హత ఉంది అని చెప్పి అతన్ని అపాయింట్ చేయాలి? తెలియదు. సరే, అది కూడా పక్కన పెట్టేయండి. ఏం రాస్తుంది ఇక్కడ? సీజేని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇతర సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలను కన్సల్ట్ అవ్వాలంట. ఎవరు వాళ్ళు? 7 ఉంటారు, 25 హైకోర్టులు ఉన్నాయి. ఏ హైకోర్టుని అందరినీ కన్సల్ట్ చేయాలా? నో క్లారిటీ. ఇలా క్లారిటీ లేదు కాబట్టి ముఖ్యంగా ముచ్చటగా 3 కేసులు చూడాలి మనం. ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. దీన్నే ఫస్ట్ జడ్జెస్ కేసు అంటారు. ఏమని? ఈ ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక విషయం మీద క్లారిటీ ఇచ్చింది. పాయింట్ నెంబర్ 1, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మస్ట్ బి ద సీనియర్ మోస్ట్ జడ్జ్. ఓకే, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే అపాయింట్ చేస్తారో ద సీనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్, దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన అపాయింట్ చేయాలి. ఓకే. 2, కన్సల్టేషన్ అనేది నాట్ కంపల్సరీ. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. వదిలేసింది. ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే, సరే నాట్ కంపల్సరీ అన్నారు. సపోజ్ నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నేను ఒక జడ్జిని అపాయింట్ చేసిన. నేను ఆ జడ్జిని అపాయింట్ చేస్తే అదే సుప్రీంకోర్టు నా అపాయింట్మెంట్ ఇన్వాలిడ్గా డిక్లేర్ చేయొచ్చు కదా. ఎందుకంటే రాజ్యాంగంలో కన్సల్ట్ అవ్వాలని ఉంది కదా. క్లారిటీ లేదు. సరే, కన్సల్ట్ అయ్యాక వాళ్ళు చెప్పిన సలహా వినాల్సిందేనా? తెలియదు. మళ్ళీ డౌటు. ఈ డౌట్ ఎందుకని చెప్పి మళ్ళీ కేసు వేసారు. దాన్ని సుప్రీంకోర్ట్ అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ కేస్. ఈ కేసుని మనము వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా SCAOR కేసు అని కూడా అంటాం. రైట్? ఎస్పి గుప్తా కేసు, ఇది ఫస్ట్ జడ్జెస్ కేసు, ఇది సెకండ్ జడ్జెస్ కేసు. చూడండి ఎస్పి గుప్తా కేసులో ఏం చెప్పిందో సుప్రీంకోర్టు. ఏం చెప్పిందంటే ఒక పాయింట్ నెంబర్ 1, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీజేని అపాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలి. రైట్? 100% కన్సల్ట్ చేయాలి. సచ్ అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు యొక్క అదర్ జడ్జెస్ని కన్సల్ట్ చేయాలి. ఓకే, కన్సల్ట్ చేస్తాను. ఇట్ ఈస్ బైండింగ్. అండ్ ఇలా కన్సల్ట్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పింది బైండింగ్. ఇట్ ఈస్ బైండింగ్. ఓకే. 2, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తి కాకుండా వేరే అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టుని అపాయింట్ చేసేటప్పుడు
అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని అపాయింట్ చేసేటప్పుడు ఈ హ్యాస్ టు కన్సల్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేసి అదర్ జడ్జెస్ని అపాయింట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో మాట ఏం చెప్పింది తెలుసా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సలహాలు ఇచ్చేటప్పుడు ఇతను ఇంకో 2 అదర్స్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని కన్సల్ట్ చేయాలి. అంటే దిస్ ఈస్ కాల్డ్ కొల్లేజియం, 3 మెంబర్ కొల్లేజియం మొత్తం. అంటే ఈ ముగ్గురు సమీక్షించుకొని ఈ ముగ్గురు మాట్లాడుకొని అప్పుడు సలహాలు ఇచ్చి పంపిస్తారు. సిజే చెప్పిందే వర్తిస్తుంది. ఓకే, సో మనకు క్లారిటీ ఏమొచ్చింది ఇక్కడ. 1993లో సుప్రీంకోర్ట్ అడ్వకేట్ ఆన్ రికార్డ్స్లో పాయింట్ నెంబర్ 1 ఏం చెప్పింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీజేని అపాయింట్ చేయాలి. సో సీజే కన్సల్ట్ అవ్వాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సీజేని అపాయింట్ చేసేటప్పుడు అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ని కన్సల్ట్ అవ్వాలి అని చెప్పింది. ఎవరు ఎన్ని మందో చెప్పలే. 2, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వేరే జడ్జిలను కన్సల్ట్ చేసేటప్పుడు సీజేని మాట్లాడాలి, సీజేని కన్సల్ట్ చేయాలి. మళ్ళీ సీజేని కన్సల్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని సీజే కన్సల్ట్ చేయాలి. వాళ్ళు ముగ్గురు కలిసి ఏదైనా డెసిషన్ ఇస్తారో ఆ డెసిషన్ ఫైనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పాటించాల్సిందే అని చెప్పారు. నౌ ద పాయింట్ హియర్ ఈజ్ కన్సల్టేషన్ బైండింగ్? తెలియదు. ఈజ్ కన్సల్టేషన్ బైండింగ్? నో, వీ డోంట్ నో. నో, ఇక్కడ కన్సల్ట్ చేయాలని చెప్పారు. 2 అదర్ సీనియర్ జడ్జెస్ అంటే ఎవరు? మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి ఏదైనా కాంట్రాడిక్టరీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి ప్రాబ్లము? ఏం క్లారిటీ లేదు. మళ్ళీ ఏం క్లారిటీ లేదు కాబట్టి దే వెంట్ థర్డ్ జడ్జెస్ కేస్. దిస్ ఈస్ కాల్డ్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. సో ఇక్కడ ఆర్టికల్ 143 ద్వారా వచ్చిన అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ని వాడుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్కి ఒక రిఫరెన్స్ అడుగుతాడు, బాబు దీని మీద క్లారిటీ ఇవ్వండి అని చెప్పి. అప్పుడు సుప్రీం కోర్ట్ క్లారిటీ ఇస్తుంది. పాయింట్ నెంబర్ 1, సిజేఐని ఎవరైతే అపాయింట్ చేస్తారో అతను ఖచ్చితంగా సీనియర్ మోస్టే ఉండాలి. పాయింట్ నెంబర్ 2, సిజేని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని కన్సల్ట్ చేయాలి. అండ్ వాళ్ళు చెప్పింది బైండింగే. 3, అదర్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసేటప్పుడు టోటల్గా 3 జడ్జిలను కన్సల్ట్ అవ్వాలి, విచ్ ఇంక్లూడ్స్ సిజేఐ ప్లస్ 2 అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అయితే వీళ్ళు ముగ్గురు డెసిషన్లు యూనిఫామ్గా లేకపోతే వీళ్ళిద్దరు డెసిషన్స్ ఒకటిగా ఉంది, ఇతను వేరేలా ఉంటే అసలు ఏ రికమెండేషన్ ప్రెసిడెంట్కి పంపేయకూడదు అని చెప్పింది. ఇక్కడ సిజేది కూడా చెల్లదని చెప్పేసింది డైరెక్ట్. అంటే వీళ్ళిద్దరిది కూడా చెల్లేటట్టు పెట్టింది అనమాట. పాయింట్ నెంబర్ 4, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, ఏదైనా హైకోర్టు చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఆఫ్ ద స్టేట్, గవర్నర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ని కన్సల్ట్ అవ్వాలని చెప్పింది. గవర్నర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ని కన్సల్ట్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 5, అదర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నరు మరియు చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఇక్కడ 2 పాయింట్లు. ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అంటే ఈ కొల్లేజియం ఉంది కదా, ఇదే సేమ్ ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్టు పేర్లు పంపించేటప్పుడు ఇతను ఇంకో అదర్ 2 జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఇక్కడ కూడా 3 మెంబర్ కొల్లేజియంని కన్సల్ట్ చేస్తారు. ఇన్ని కన్సల్టేషన్లో ఎట్లుంది తెలుసా ఇది? అదేదో ప్రెసిడెంట్ ఎందుకు సార్, వాళ్ళే అపాయింట్ చేసుకోవచ్చు కదా. జడ్జెస్ సార్ అపాయింట్ జడ్జెస్ని అపాయింట్ చేసినట్టే ఉందిగా. ఇది నచ్చకనే, ఇప్పుడు వినాలి మీరు, ఇది నచ్చకనే, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఇది నచ్చకనే ఏమైంది అంటే ఇది నచ్చకనే ఏమైందంటే 2014లో 99వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. ఈ 99వ రాజ్యాంగ సవరణ చట్టం 2014 ద్వారా జడ్జెస్ని అపాయింట్ చేసే ప్రక్రియలో
ఎన్జేఏసి అని చెప్పి తీసుకొని రావడం జరిగింది, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. అంటే ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్లో ఉండే సభ్యులని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చే సలహాలు మేరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని మాత్రమే అపాయింట్ చేసే విధంగా తీసుకొచ్చారు. అయితే ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్లో 2 సభ్యుల గురించి చెప్తా. 1 లా మినిస్టర్ ఉంటాడు, 2 అదర్ జ్యూరిస్ట్. జ్యూరిస్ట్ అంటే మేధావులు, లాలో మేధావి. సో 2 అదర్ జ్యూరిస్ట్ ఉంటారు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి కోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది తెలుసా? ఇది ఆర్టికల్ 50కి విరుద్ధము. ఇట్ ఈస్ అగేన్స్ట్ ఆర్టికల్ 50 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో జ్యుడిషియల్ ఇండిపెండెన్సీకి భంగం కలుగుతుంది అని చెప్పి ఈ 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కొట్టిపడేశారు. ఎందుకని? లా మినిస్టర్ ఎగ్జిక్యూటివ్, 2 అదర్ జ్యూరిస్ట్ అవుట్ సైడర్స్, వీళ్ళు న్యాయ వ్యవస్థలో భాగంగా ఎలా ఉంటారు? ఆర్టికల్ 50 ఏమంటుంది? సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. మన ఆర్టికల్ 50కి అగేన్స్ట్గా ఉంది కాబట్టి దీన్ని కొట్టిపడేస్తూ పర్లే. ఇంకో మాట ఏమనిందో చెప్తా. ద ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఆఫ్ జ్యుడిషియరీ ఈస్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అని చెప్పి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అని చెప్పేసి అనమాట. దట్ ఈస్ ద మీనింగ్. ట్రై టు అండర్స్టాండ్. ఇంకెప్పుడు సార్ మరి ఎట్లా సార్ మరి అని అంటే, అందుకే దీన్ని మొత్తం తెర ముగించడానికి 2015లో 2015లో న్యాయ వ్యవస్థ మరియు శాసనసభ సభ్యులు ఒకటిగా ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని దే బాట్ ద కాన్సెప్ట్ కాల్డ్ ఎంఓపి. ఎంఓపి అంటే ఏంటి? మెమోరాండమ్ ఆఫ్ ప్రొసీజర్. మెమోరాండమ్ ఆఫ్ ప్రొసీజర్. According to this memorandum of procedure, suppose for example సిజిఏని అపాయింట్ చేయాలి. కొత్త సిజిఏ, న్యూ సిజిఏని అపాయింట్ చేయాలి. అది ఎలా అంటే వినండి. ఆల్రెడీ ఉన్న సిజిఏ 2 అదర్ సీనియర్ జడ్జెస్తోని మాట్లాడుకొని ఒక పేరుని సజెస్ట్ చేస్తూ లా మినిస్టర్కి పంపిస్తాడు. లా మినిస్టర్ దాని అప్రూవల్ ఇచ్చి పిఎంఓకి పంపిస్తాడు. పిఎంఓ అప్రూవల్ ఇస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పాపం అతన్ని మాత్రమే అపాయింట్ చేయాలి, ఇంకెవరిని అపాయింట్ చేయకూడదు. బకరా అయ్యేది అతనే. సో ఇక్కడ కూడా 2 కలిసే ఉన్నారు, కానీ నెక్సస్ వచ్చారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సార్ మరి అదర్ జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ని అపాయింట్ చేయాలంటే అదర్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ని అపాయింట్ చేయాలన్నా ప్రస్తుతం ఉన్న సిజేఐ కొన్ని పేర్లు సజెస్ట్ చేసి లా మినిస్టర్కి పంపిస్తాడు. లా మినిస్టర్ అప్రూవల్ ఇచ్చి పిఎంఓకి వెళ్తుంది. పిఎంఓ ఓకే అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయాలి. సో ఇలా మనకి జడ్జెస్ అపాయింట్మెంట్ అనేది ఎంఓపి ద్వారా నెక్సస్ వచ్చేసారనమాట. ఇది కూడా ఎప్పుడప్పుడు వివాదం అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు సిజిఐ ఇచ్చింది లా మినిస్ట్రీకి నచ్చలేదు, లేదా లా మినిస్ట్రీ ఓకే అని చెప్పింది పిఎంఓకి నచ్చలేదు. పిఎంఓకి ఓకే అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడో అక్కడ కన్సల్టింగ్ బైండింగ్గా లేకపోతే దేర్ విల్ బి ఎ ప్రాబ్లం. సో దిస్ ఈజ్ హౌ ద జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ ఎవరైతే జడ్జి అపాయింట్ చేశారో అది ఎన్ని సంవత్సరాలు ఉంటాడంటే టిల్ ఈ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 65 years. టిల్ ఈ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 65 years. ఇది గుర్తుపెట్టుకో. టిల్ ఈ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 65 years. A judge may, by written under his hand, address his resignation letter to President of India. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా సుప్రీంకోర్టు ఇతర జడ్జిలైనా కూడా
వాళ్ళ రెసిగ్నేషన్ లెటర్ ఎవరికి ఇస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. ఇప్పుడు మనము క్లాస్ 4కి వచ్చేద్దాము. ఎలా రిమూవ్ చేస్తారో చూద్దాం. సరే, ద ఏజ్ ఆఫ్ ద జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ షెల్ బి డిటర్మైన్డ్ బై సచ్ అథారిటీ అండ్ ఇన్ సచ్ మేనర్ యాజ్ పార్లమెంట్ మే బై లా డిటర్మైన్. ఈ 65 ఇయర్స్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేయొచ్చు. ఆ చేంజ్ చేసే అధికారం పార్లమెంట్ చట్టం ద్వారా చేయొచ్చు అని అన్నమాట. అందుకే ఎన్నిసార్లు చేంజ్ చేస్తాం, దీన్ని రాజ్యాంగ సవరణ చట్టం అనం. ఎందుకు రాజ్యాంగ సవరణ చట్టం అనం అంటే దిస్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. పార్లమెంట్ మే బై లా కెన్ చేంజ్, దట్ ఈస్ అ మీనింగ్ హియర్. నౌ లుక్ ఎట్ రిమూవల్ చూసేద్దాం ఒకసారి. నౌ లెట్ us గో టు రిమూవల్ 4 అండి. క్లాస్ 4 ఆర్టికల్ 124 క్లాస్ 4 అండి. 4 మరియు ఆర్టికల్ 124 క్లాస్ 5. సో దానికన్నా ముందు ఇంకా కొన్ని విశేషాలు సుప్రీంకోర్టు గురించి ఇంకా కొన్ని థింగ్స్ ఉండే, ఇవి కూడా చూసేసి రిమూవల్కి వెళ్ళిపోదాం ఒకసారి. ఏ పర్సన్ షెల్ బి క్వాలిఫైడ్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అన్లెస్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి సిటిజన్ ఆఫ్ ఇండియా, 2 అట్లీస్ట్ 5 ఇయర్స్ జడ్జిగా చేసి ఉండాలి, రైట్? ఏదైనా హైకోర్టులో కానీ 2 or more సచ్ హైకోర్ట్స్ హ్యాస్ బీన్ 10 years యాజ్ అన్ అడ్వకేట్ ఆర్ అండి ఇక్కడ ఇది కానీ లేదా ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అంటే మేధావి, లాలో ఒక మేధావి అన్నట్టు. ఇవి కాకుండా ఇంకోటి ఏంటంటే సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓన్లీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా కెన్ బికమ్ ది జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సో ఇది మనకి రిమూవల్ ఆఫ్ ద జడ్జెస్.